రైట్. మొత్తానికి ఢిల్లీ పీఠం ఎవరికి దక్కబోతోంది, ఆ పీఠంపై ఎవరు అధిష్టానం ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ మహేంద్ర బాబు గారు హెచ్ఎన్బి ఘర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ నుంచి మనకు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి మహేంద్ర బాబు గారు. మహేంద్ర బాబు గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో, నమస్తే మేడం. ఎస్ మహేంద్ర బాబు గారు, మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రకారం పీపుల్స్ పల్స్, ఏబీపీ మ్యాట్రిక్స్ సర్వే, చాణక్య స్ట్రాటజీస్ మూడు కూడా కమలానికే వాళ్ళు జై కొడుతూ ఉన్నారు. మొత్తానికి బీజేపీనే ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోనుంది అని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. మరి మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? మొట్టమొదటి విషయం అండి, త్వరలోనే మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. తినబోతూ మనం రుచులు అడగడం లాంటిది ఎగ్జిట్ పోల్స్ అంటే. యా, మరి ఈ రోజు చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా కానీ, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ కానీ, మనం ఆంధ్ర తెలంగాణలో కూడా చూసినాము, చాలా రేర్గా ఇవి సక్సెస్ అవుతుంటాయి. బట్ మనము ఒకవేళ ఈ ఫిగర్స్ని కనుక నిజమని మనం భావించి అనలైజ్ చేసినట్లయితే, బీజేపీ ఒకవేళ వస్తుంది అనుకుంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 15 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాలు మీరు ఆప్కి ఇచ్చినారు అవకాశాన్ని, 25 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినారు. ఒక్కసారి మాకు ఒక అవకాశం వేయండి అని చెప్పేసి బీజేపీ ఒక రిక్వెస్ట్ని బలంగా తీసుకోపోగలిగింది ఫస్ట్ ప్రజల్లోకి. రెండు, 10 సంవత్సరాలు ఎవరైనా అధికారంలో ఉంటే యాంటీ ఇంకంబెన్స్ అనేది క్వైట్ న్యాచురల్. ఆప్ వాళ్ళు మొహల్లా క్లినిక్స్ ద్వారా గవర్నెన్స్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకుపోవడము, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడము, విద్య ఆరోగ్యం పైన ఫోకస్ చేయడము, సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి చేయూతనిచ్చినప్పటికీ కూడా, ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమై బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే, ఒకటి బీజేపీ స్ట్రాంగ్ క్యాంపెయిన్ టు గివ్ దెమ్ వన్ ఛాన్స్, ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తీసుకుపోవడము. రెండు, యాంటీ ఇంక్యుబెన్సీ న్యాచురల్గా ఏదైతే వస్తుందో యాంటీ ఇంక్యుబెన్సీ 10 సంవత్సరాలు ఉంటే, అది ఒక రీజను. ఇది మేజర్ రీజన్. అయితే ఇంకా కొన్ని ఇంట్రికేట్ రీజన్స్ ఉన్నాయి. అక్కడ మనం పొలిటికల్ డైనామిక్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన పని ఉంది, అవసరం ఉంది ఎంతైనా. మీరు ఢిల్లీ కనుక మనం తీసుకున్నట్లయితే అది ఇతర రాష్ట్రాల్లాగా కాదండి, అది హైలీ డైవర్సిఫైడ్ అండ్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఉన్నటువంటి ఓటర్లు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అది ఢిల్లీ అనేది. సో అక్కడ తీసుకున్నట్లయితే జాట్స్ ఉన్నారు, తర్వాత ఎస్సీలు, మైనారిటీలు అన్ని రాష్ట్రాల్లాగే ఉన్నారు. అయితే అక్కడ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డైవర్స్గా ఉంది. అక్కడ రూరల్ ఏరియా ఉంది, అక్కడ హై సొసైటీ ఓటర్స్ ఉన్నారు, అక్కడ అణగారిన వర్గాల ఓటర్స్ ఉన్నారు. సో డెమోగ్రఫిక్గా యాజ్ అ సొసైటీ కూడా అది డివైడ్ అయి ఉంది. సో మనం ఒకసారి తీసుకున్నట్లయితే బీజేపీకి మీరు చూసినట్లయితే లాస్ట్లో పోయిన ఎలక్షన్స్లో కూడా తీసుకున్నట్లయితే కనుక చాలా సీట్లలో అతి తక్కువ మెజారిటీ తోటి వాళ్ళు, మార్జిన్ తోటి వాళ్ళు అవకాశాన్ని మిస్ అయినారు బీజేపీ వాళ్ళు, అతి తక్కువ ఓట్లతోటి. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఓటర్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎటొచ్చి ఏమైందంటే, కాంగ్రెస్ ఓటర్లని, తర్వాత ఈ సామాజిక వర్గాలుగా విడిపోయినటువంటి కొన్ని సముదాయాల ఓట్లని ఆపు పోయిన ఎలక్షన్స్ లో వాళ్ళు కన్సల్టేట్ చేసుకోగలిగినారు, వాళ్ళ వెనకాల ర్యాలీ చేసినారు ఓటర్స్ అందరూ. ఇప్పుడు బీజేపీ ఒకవేళ నిజంగానే గెలుస్తుందని మనం అనుకుంటే దానికి కారణం ఏంటంటే, ఆ ఓటు అనేది ఆప్ నుండి కాంగ్రెస్ ఎంఐఎంకి ట్రాన్స్ఫర్ అయిందని మనం అనుకోవాలండి. ఎందుకంటే బీజేపీకి వాటి ఓటర్ బేస్ వాళ్ళకు ఉందండి. ఎటొచ్చి ఆప్ అనేది కన్సలిడేషన్లో ప్రాబ్లం వచ్చింటుంది. ఆప్ ఫెయిల్ టు కన్సాలిడేట్ ది ఓట్ విచ్ ఇట్ కన్సాలిడేటెడ్ ఇన్ ద లాస్ట్ టైం డ్యూరింగ్ ద లాస్ట్ ఎలక్షన్స్. పోయిన ఎలక్షన్స్లో ఏ ఓట్ అయితే కన్సాలిడేట్ చేసిందో, పర్టికులర్గా మైనారిటీలు మరియు షెడ్యూల్ కాస్ట్, వీళ్ళ వెనకాల నడిచినారు బీజేపీ, ఆప్ వెనకాల ఈ రెండు గ్రూప్స్ కూడా. అయితే ఈసారి ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చినాయి. సో ఈ త్రిముఖ పోరు, వాళ్ళ మధ్యలో ఉన్న త్రిముఖ పోరు వల్ల ఒకటే ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఓట్లు అనేది చిల్లిపోతాయి, అంటే బట్వారా అయిపోతాయి వాళ్ళ మధ్యలో. ఆటోమేటిక్గా అది బీజేపీకి ఫాయిదా. ఎందుకంటే బీజేపీ ఓటు ఎప్పుడు వీళ్ళ పోదు, బీజేపీకి వీళ్ళ ఓటు అవసరం లేదు. వాళ్ళ ఓటు చిల్లకుంటే చాలు, అది చిల్లలేదు కాబట్టి
గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈసారి మెయిన్గా చూస్తే అంటే ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఆ 3 సర్వేల ప్రకారం కనుక ఇన్ కేస్ బీజేపీనే అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంటే మేజర్గా ఈసారి ఎలక్షన్స్లో కేజ్రీవాల్ పైన నెగిటివిటీ రావడానికి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు వీటినే ప్రధానంగా ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాటినే ఫోకస్ చేయడము ఈ అంశం ఏమైనా ప్రతికూలంగా మారిందంటారా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. అది ఒక్కటే మేజర్ కారణం అని నేను చెప్పను. ఎందుకంటే ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే మూవ్మెంట్ ఉంటే కేజ్రీవాల్ అనే ఒక లీడర్ పుట్టినాడు. సామాన్య ప్రజల మనోభావాలని ప్రతిబింబిస్తూ సామాన్య ప్రజల సెంటిమెంట్స్ ని ఆయన ఒక దర్పణంలాగా బట్టి అధికారంలో చేపట్టినాడు. ఒకసారి ఆయన ఫెయిల్ కూడా కావడం జరిగింది. గవర్నెన్స్ సరిగా లేక అంతర్గత కుమ్ములాటలు కొత్త పార్టీలే సహజం. అయితే ఆయన మనస్ఫూర్తిగా ప్రజల్ని క్షమాపణ కోరినాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడిగినారు, ఇచ్చినారు. అయితే రెండో టర్మ్ లో కేజ్రీవాల్, మనం చూసిన కేజ్రీవాల్ మొదట్లో కేజ్రీవాల్ చాలా డిఫరెంట్. ఆయన సహచరులు ఉంటే ఆయన చాలా క్రిటిసిజమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పర్టికులర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లోకి పోవడము 2 విధాలుగా అండి. ఒకటి సింపతి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆప్ గెలిచింది అనుకోండి, ఏమంటాం, దానివల్ల సింపతి వచ్చిందంటాం, అంతే కదా. ఓడిపోతే కరప్షన్ వల్ల పోయినారంటాం. సో విషయం ఏంటంటే దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ డబుల్ ఎడ్జ్ నైఫ్. సింపతి రావచ్చు జైలు పంపిస్తే, అట్ ద సేమ్ టైమ్ ఏ కరప్షన్ కి అయితే వ్యతిరేకంగా ఈయన పని చేస్తానని ప్రామిస్ తోటి సీఎం అయినాడో అదే కరప్షన్ లో వాళ్ళ పార్టీ మునిగిపోయింది అనేటువంటి క్రిటిసిజంతో అధికారం కోల్పోవచ్చు. సో ఇట్ ఇస్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అనమాట. మన రిజల్ట్ రేపు వస్తే కానీ మనకు తెలియదండి. వి కాంట్ సీ ద ఎగ్జిట్ పోల్స్ యాజ్ ద యాక్చువల్ రిజల్ట్. అందుకని నేను వాటిపైన నేను కమెంట్ చేయట్లేదు. బట్ దట్ ఇస్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్. మీరు రేపు చూస్తారు, చాలా మంది అనలిస్టులు రేపు చూడండి, ఈరోజు ఈ రిజల్ట్ చూసి ఏం చెప్తారంటే ఆ కరప్షన్ వల్ల ఇట్లా మనం ఆప్ అనేది ఓట్లని కోల్పోయింది, సీట్లను కోల్పోయింది అంటారు. అదే రేపు గెలిచింది అనుకోండి, ఏం చెప్తారు, అదే కరప్షన్ ఛార్జెస్ లో వాళ్ళని జైలుకు పంపడం వల్ల ప్రజల్లో సింపతి పెరిగింది, దానివల్ల ఓట్లు వచ్చినాయని చెప్తారు. సో ఇది ఒక్క విషయంలో మాత్రం నేను కన్ఫర్మ్ గా అది ఒక ఫ్యాక్టర్ అని చెప్పలేను. ఎందుకంటే ఇట్ హ్యాస్ బోత్. ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనేది రేపు తెలుస్తుంది మనకి. అయితే మిగతా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అయితే షూట్ షాట్ ఫ్యాక్టర్స్ అనమాట. ద 2 ఫ్యాక్టర్స్ విచ్ ఐ టోల్డ్ ఎర్లియర్, యాంటీ ఇంకుబెన్సీ ఫర్ ద 10 years రూల్ డెస్పైట్ దేర్ ఎఫర్ట్స్ టు టేక్ గవర్నెన్స్. వాళ్ళ సాయశక్తులు ప్రయత్నించినప్పటికీ కూడా ఉంటది కంపల్సరీ. 5 సంవత్సరాలు ఉంటేనే వస్తుంది, ఆ 10 ఏళ్లలో చాలా వస్తుంది యాంటీ ఇంకుబెన్సీ. అదొక రీజను. ప్లస్ బీజేపీ మెసేజింగ్ అండ్ క్యాంపెయినింగ్, విగరస్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది ఒకటి. ప్లస్ ఈ జాట్ ఓట్లు ఎప్పుడు అప్పర్ కాస్ట్ అండ్ జాట్ ఓట్స్ అన్ని కూడా బీజేపీ కన్సల్టేట్ ఉంటాయి. తర్వాత అర్బన్ ఏరియా ఓట్స్ కూడా బీజేపీ వెనుకలో ఉంటారు. వాళ్ళ ఓటర్ బేస్ వాళ్ళు ఉంది. ఎటొచ్చి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఓటర్ బేస్ ని ఈయన కొల్లగొట్టకుండా ఆయన ఓటు బేస్ ని ఆయన కాపాడుకుంటే అధికారంలోకి వస్తారు. పోయిందంటే అది ఆయన కన్సల్టేట్ చేయలేకపోయినాడు అనేది అర్థం. ఆయన కారణాలు వెతుక్కోవాలి. ఎందుకు మన ఎంట నడిచిన వాళ్ళు మన ఎంట రాలేదు, ఎంఐఎంకి ఎందుకు పోయినారు, కాంగ్రెస్కి ఎందుకు పోయినారు అనేది వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూర్చొని చర్చించుకోవాలి. వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ మనం రాంగ్ అయినాం, ఇక్కడ వదిలేసి పంజాబ్ పోయినామే, అదేమన్నా ఎక్కువ పంజాబ్ పాలిటిక్స్ పైన మనం ఫోకస్ పెట్టాము కదా, అది కూడా ఒక రీజన్ అండి, క్వైట్ న్యాచురల్ కదా. ఇంకోటి ఆ జైల్లో ఉన్నప్పుడు లీడర్షిప్ క్రైసిస్ అనేది వచ్చింది, క్వైట్ అది కూడా పెద్ద దెబ్బ వాళ్ళకి. లీడర్షిప్ క్రైసిస్ ఉన్నప్పుడు గవర్నెన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. మనం ఒక లీడర్ కుర్చీలో కూర్చొని గవర్న్ చేయడం వేరు, కుర్చీ వెనకాల ఉండి నడిపించడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి గ్రౌండ్ లెవెల్లో. అది అధికార యంత్రాంగం పైన చాలా డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. అవన్నీ కారణాల వల్ల కూడా గవర్నెన్స్ వాళ్ళ గోల్స్ ని వాళ్ళు బహుశా మీట్ అయి ఉండకపోవచ్చు, వాళ్ళు చేయాలనుకుని చేసి ఉండకపోవచ్చు, లేదా ప్రజలకు అయి ఉండొచ్చు. సరే 10 ఏళ్ళు వాళ్ళు చేసినారు, 15 ఏళ్ళు వాళ్ళు చేసినారు, ఇంకొకసారి వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనేది కూడా ఉంటది అభిప్రాయం. అది కూడా మరి ఒక కారణం ఏంటదండి. దీనివల్ల ఈ ట్రెండ్ చూస్తుంటే మరి ఈ కారణాలు మనకైతే కనిపిస్తున్నాయి మేడం. రైట్.